జూన్ 10, 11, 12, 13 తేదీల్లో 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల సీతారామరాజు స్మారక కళా వేదిక నాటక పరిషత్ను పారిశ్రామికవేత్త కళాప్రియ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి స్మారక కళా వేదికపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి పంపన దయానంద బాబులు తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సీతారామరాజు స్మారక కళా వేదిక కార్యవర్గ సమావేశం అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఎజెండాలోని అంశాలను కార్యదర్శి దయానంద బాబు తెలియచేయగా సభ్యులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానంద బాబు, ఎస్వీఎస్ఎన్ మూర్తి, కర్రి బామిరెడ్లు ప్రసంగించారు. మదర్స్ డే సందర్భంగా మహిళా కళాకారులు పాటలు పాడారు. కార్యక్రమంలో భాగంగా యువ కళాకారుడు కృష్ణతేజను కళావేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళావేదిక సభ్యులు నూకరాజు, కరక రాజబాబు, కాశీ విశ్వనాథం, టీవీఎస్ఎన్ రెడ్డి, ఎస్వి రమణ, వివి సత్యనారాయణ రెడ్డి, పివివి జయసూర్య కుమార్, సోమయాజులు, శ్రీకృష్ణదేవరాయ, జోగమణి, నాగమణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన సంస్థ నుంచి అవార్డులు ఇవ్వడం అన్నది ఆంధ్రశ్రీ అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. దానికి మన సంస్థ సభ్యులు అందరూ ఆమోదంతో జరిగింది ఏంటంటే మన సత్యనారాయణ నేను మాట్లాడిందా ముందు మన ఇండియాకి ఆంధ్రశ్రీ అవార్డు ఇవ్వాలనేసి అటువంటి శుద్ధ వ్యతిరేకండి నా లైఫ్ అంతా కూడా నేను మొత్తం మీకే ఇవ్వాలి. ఇష్టపడే కష్టపడే వరకు చేస్తాను అంతే. తర్వాత వారి అభిప్రాయం కూడా మాకు చెప్తే లాస్ట్ ఇయర్ జగనన్న గారు వచ్చినప్పుడు ఇలాగే చెప్పారు. దానికి మీరు ఎగ్నెస్ట్ అండి అంటే ఓన్లీ మనకి నచ్చకపోయినా చేయాలి. సొసైటీ గురించి మెంబర్స్ గురించి ఒక్క నిమిషం ఎందుకంటే ఈ ఒక్కళ్ళ ఆనందంతో పాటు మా ఆనందం కూడా సో అందుచేత ఇక్కడ మనం ఆలోచనలు మనకి ఉంటాయి. కానీ ఒక సంస్థలో ఉండి ఎంత కష్టపడి ఎంత చేస్తున్నప్పుడు రెడ్డి గారిని మేము రికగ్నైజ్ చేయలేదు అన్న బాధ ఇంకా జీవితాంతం ఉంచాలనుకుంటున్నారా మీరు? ఆ బాధ మేము క్యారీ చేయడం అనేది మీకు ఇష్టం అనుకుంటే మీరు కాదనండి. అందుచేత మీరు ఎట్టి